అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశావాహులు క్యాబినెట్లో తమకి స్థానం కావాలని లాబింగ్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ విస్తరణ పూర్తిగా కాలేదు. ఆశావాహులు అటు ఢిల్లీ పెద్దల్ని ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఉద్యమాల జిల్లాగా పేరొందిన రాజకీయ చైతన్యం అధికంగా ఉన్నటువంటి కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి ఎవరు ఆశావాహులు ఉన్నారు అనేటువంటి చర్చ బలంగా కొనసాగుతుంది. మరో 2 రోజుల్లోనే కేబినెట్ విస్తరణకి అవకాశాలు ఉన్నాయి అనేది వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కి మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి అత్యధిక అవకాశాలు ఉన్నట్టుగా జోరుగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితిని ఒక్కసారిగా గమనించవచ్చు. అలాగే మానకొండ నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ, అలాగే ధర్మపురి నుంచి ఎన్నికైనటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ విప్గా ఉన్నారు. కవంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్, అలాగే ఆది శ్రీనివాస్ వీరు ముగ్గురు ప్రయత్నాలు సైతం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిలో అత్యధికంగా అవకాశాలు ఆది శ్రీనివాస్కు ఉన్నాయి. ఆది శ్రీనివాస్కి ఒక అవకాశం మంత్రివర్గంలో ఇవ్వాలని చెప్పి ఆయన అభిమానులు కోరుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. చూద్దాం ఎవరికి అవకాశం ఉంటుంది, ఎవరు క్యాబినెట్ బర్త్లో ఇన్, ఎవరు అవుట్ అనేది. లెట్స్ వెయిట్ అండ్ సీ. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనారాయణ ఎమ్మెల్యే అయిన కండి ఈ 14 నెలలు చూస్తూ ఉన్నాం. ఒక బీసీ విద్యార్థి జిల్లా అధ్యక్షుడిని నేను, కాసర్ల అనుకుమార్ నా పేరు. అయితే వేములవాడ ఎమ్మెల్యే శ్రీనన్న అభివృద్ధి పనులు సంక్షేమ పథకాల్లో భాగంగా చూస్తూ ఉన్నాం. 14 నెలల నుండి కంటికి నిద్రపోకుండా 4 సార్లు ఓడిపోయి ఇప్పుడు మళ్ళీ ప్రజల ఆదరణతో ఎమ్మెల్యే అయినాక కూడా నేనున్నా అని చెప్పి ప్రతి సంక్షేమంలో భాగంగా ప్రతి ఎటువంటి సమస్యలున్నా ఎల్ఓసీలు కానీ, ప్రభుత్వం ఊళ్ళే సీసీ రోడ్ల పనులు కానీ, ప్రతి ఒక్కటి చిన్న శుభకార్యాలు కానీ, పెళ్లిళ్ళు కానీ, ఏదున్నా నేనున్నా అని చెప్పి ప్రజలలో మమేకమవుతుండు. అటువంటి వ్యక్తి ఇలా చూస్తూ ఉన్నాం. చుట్టూ మన ఉమ్మడి జిల్లాలో మన శ్రీనన్న చేసిన అభివృద్ధి ఎవరు చేస్తలేరు. కాబట్టి శ్రీనన్నకు బీసీ కోట కింద మరి మన ఉమ్మడి జిల్లా నుండి మంత్రివర్గంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చోటు కల్పించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గానికి నేను ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నా. వేములవాడ అభివృద్ధిలో భాగంలో వెనుకబడిపోయింది. కానీ గతంలో నుంచి బీఆర్ఎస్ పార్టీలో కానీ మరి అంతకుముందు ఉన్న సిపిఐలా ఉన్నప్పుడు కూడా చాలా అభివృద్ధిలో వెనుకబడి ఉమ్మడి జిల్లాలో దక్షిణ కాశీ పేరుగాంచిన రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో పలు జిల్లాల నుంచి, ఉమ్మడి జిల్లాల నుంచి కూడా చాలా మంది ఇక్కడికి లక్షలాది భక్తులు తరలి వచ్చే క్రమంలో కూడా అభివృద్ధి మాత్రం నోచుకోలేదు. సరే, ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా అధికార పార్టీ అప్పటికి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా మాజీ ఎమ్మెల్యేలు ఎవరున్నా కూడా ప్రభుత్వం లేరు కాబట్టి వెనుకబడిపోయింది. కాబట్టి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు గౌరవ ఆది శ్రీనివాస్ వారికి మంత్రి పదవి అయినట్టయితే ఇప్పుడే మొదటిసారి 4 సార్లు ఓడిపోయిన క్రమంలో కూడా ఇప్పుడు 5వ సారి గెలిచి అభివృద్ధిలో చాలా ముందంజలో ఉన్నాడు. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ లేని విధానంలో ప్రతి కడపకు, ఎందుకంటే ఆపదకి, సంపదకి, మంచికి, చెడుకు ఇప్పుడు ఎల్ఓసి కావచ్చు కానీ, సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్ కానీ, కళ్యాణ లక్ష్మి చెక్ కానీ, ఇంటింటికి ఆపదలో కానీ, సరే వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నా అధికార పార్టీలో ఉన్నా ఎవరున్నా కూడా అన్నా అని ఇంటికి పోతే నేనున్నా అని చెప్పి అప్పటిదే సమస్యను పరిష్కరించే దిశలుగా ఉన్నాడు. కాబట్టి ఎందుకంటే ఏ మనిషికి ఏ ఆపద వచ్చినా కూడా చాలా అభివృద్ధులలో ఇప్పుడు కూడా మా మిడ్మానేలో కూడా చాలా అభివృద్ధులలో కూడా ముందంజలో ఉన్నాడు. నియోజకవర్గంలో మాత్రం చాలా అభివృద్ధిలో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ రాయలసీమ స్వామి ఆశీస్సులతోటి మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మంత్రుల చొరవతోటి ఆదిశీలనానికి మంత్రి పదవికి వచ్చినట్టయితే చాలా ఈ బ్రహ్మాండంగా ఈ దక్షిణ కాశీగా పేరుగొంచిన వేములవాడ రాయలసీమ స్వామి దీవెనలు ఉంటాయి. అలాగే ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో వెనుకబడిపోయిన వేములవాడ ప్రాంతం చాలా అభివృద్ధి అయింది. ఇప్పటికే వేములవాడలో ప్రతి సీసీ రోడ్ కానీ, ప్రతి గల్లీకి కానీ సీసీ రోడ్లు కానీ, ప్రతి గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఏది కానీ పాత బిల్స్ కూడా ఇవాళ ఇంటింటికి కూడా ఆయన తిరిగి కూడా ఏ ఇబ్బంది కూడా ఇప్పటికి కూడా ప్రతి విషయంలో కూడా ఆయన ఓట్లప్పుడు నాకు ఓటే అని చెప్పి ఎలా తిరిగిండో, ఓట్లు వచ్చిన తర్వాత మీకు ఏం బాధ ఉందని చెప్పి కూడా ఆ బాధను తీర్చే బాధలో నేనున్నా అని చెప్పి అన్నగా ఒక పెద్ద దిక్కుగా నేను ఉన్నా అని చెప్పి ఇంటింటికి వచ్చి తిరుగుతుంది. కాబట్టి అట్లాంటి ఎమ్మెల్యేలను ఎక్కడ కూడా నాకు తెలిసి
ఉమ్మడి జిల్లాలో కూడా ఎన్నడూ కూడా చూడలేదు. రాష్ట్రంలో పేరుగాంచిన ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్కు మంచి పట్టు ఉంది. ఎందుకంటే పబ్లిక్ మీద ఒక పట్టు ఉంది, ఒక పనితనం మీద ఒక పట్టు ఉంది. ఎందుకంటే 4 సార్లు ఓడిపోయినాడు కాబట్టి ఆ బాధలు సాధలు అన్ని తెలుసు కాబట్టి తనకు ఖచ్చితంగా మంత్రి పదవి రావాలని చెప్పి కోరుకుంటూ మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరి మంత్రుల గారికి ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కరికి అందరికీ బీసీ బిడ్డగా ఉమ్మడి జిల్లా బీసీ బిడ్డగా మా ఆది శ్రీనివాస్ గారికి మంత్రి పదవి రావాలని చెప్పి మంత్రి పదవి వచ్చినట్టే ఇంకా చాలా అభివృద్ధి చెందుతామని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా మంత్రి పదవి రావాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.